హాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఛాంపియన్ మూవీ చూడడం జరిగింది. మన రోషాల గారు అలాగే అనస్వర రాజన్ గారు హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఇది. సో ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినట్టుగానే మనకు తెలుస్తుంది ఛాంపియన్ సినిమా ద్వారా. అంటే ఎలా ఉందో ఒకసారి చూసుకుంటూ వస్తే ఇది పీరియాడికల్ ఒక డ్రామా అని చెప్పుకోవాలి. బైరన్పల్లి అని ఒక గ్రామంకి సంబంధించిన వాళ్ళు చేసిన పోరాటానికి సంబంధించిన సినిమా అని చెప్పుకోవాలి. అంటే భారతదేశానికి అప్పటికే స్వాతంత్రం వచ్చేసినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదు. వాళ్ళు నిజాం పాలనలోనే ఉండడం జరిగింది. సో ఈ నిజాం పాలనకు వ్యతిరేకంగా బైరన్పల్లి అనే ఒక గ్రామంలో ఎటువంటి పోరాటం జరిగింది, అక్కడ ఉన్న ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు అనేదే ఈ సినిమా స్టోరీ. అయితే ఈ పాత్రలో రోషన్ గారు ఎలా ఇన్వాల్వ్ అవుతారు, ఆ బైరన్పల్లి గ్రామానికి ఎలా చేరుకుంటారు, తన గోల్ ఏంటి, తన గోల్ ని నెరవేర్చుకున్నాడా లేడా, ఒక ఫుట్బాల్ ప్లేయర్ గా ఉన్న తను ఇంగ్లాండ్ వెళ్ళి ఫుట్బాల్ ఆడాలనుకున్న కలలుగన్న తను బైరన్పల్లి గ్రామానికి సంబంధించి ఒక లింక్ ఉండడంతో సో అక్కడ నుంచి వెళ్ళలేకపోయాడు. సో ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఫుట్బాల్ గేమ్ ఆడాడా లేడా, లేకుంటే ఇక్కడ ప్రజలతో కలిసిపోయి పోరాటం చేశాడా అనేది ఒక సినిమా స్టోరీ. సో ఇక్కడ రోషన్ గారు చాలా మెచ్యూర్డ్ గా కనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. అంటే ఇంతకు ముందు ఆయన సినిమాల్లో చూసుకుంటే ఈ సినిమాతో కంపేర్ చేసుకుంటే సో యాక్టర్ గా చాలా మెచ్యూర్డ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టడమే కాదు, శ్రీకాంత్ గారిని మించిపోతారని కూడా తెలిసింది. సో అలా బైరన్పల్లి గ్రామానికి సంబంధించిన ఒక తిరుగుబాటు కథే ఈ మా ఛాంపియన్ అనే సినిమా. సో అక్కడ రోషన్ ఎలా అక్కడ ప్రజలతో కలిసిపోయి అతను కూడా ఆ గ్రామానికి సంబంధించి నిజాంకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా ఏ విధంగా ఫైట్ చేశాడు అనేది సినిమా. సో చాలా అద్భుతంగా వచ్చింది సినిమా కూడా. సో ఎక్కడ కూడా లో అవ్వలేదు, అలా సాగుతూ ఉంటుంది. అంటే హై మూమెంట్స్ అని కాదు, లో మూమెంట్స్ అని కాదు, అలా మీడియం రేంజ్ లో అలా 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 చాలా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. మధ్యలో సల్లంగా ఉండాలి సాంగ్ టైంలో అదొక పెళ్లి సీన్, అక్కడ కూడా చాలా ఎమోషనల్ చేశారు. సో ఓవరాల్ గా బీజిఎం మాత్రం చాలా అద్భుతంగా వచ్చారు. మిక్కీ జే మేయర్ అని చెప్పుకోవాలి. రెండు సాంగ్స్ కూడా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గిరగిర సాంగ్ థియేటర్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అది వచ్చినప్పుడు. సో ఆ తర్వాత సల్లంగుండాలని సాంగ్ సెకండ్ హాఫ్ లో వచ్చింది. అలా ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే సెకండ్ హాఫ్ లో మరొక సాంగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సన్నివేశాల్లో చాలా ఎమోషనల్ గా కూడా చేయడం అయితే జరిగింది. సో అలా మిక్కీ జే మేయర్ అయితే అంత అద్భుతమైన సాంగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇద్దరు యంగ్స్టర్స్ హీరోయిన్లు రోషన్ మేఘా గారు కావచ్చు, లేకుంటే అనస్వర రాజన్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు. ముఖ్యంగా అనస్వర రాజన్ ఆల్రెడీ పాపులర్ అక్కడ మలయాళంలో కూడా, సో తెలుగులో కూడా మంచి పాపులారిటీ రావడం జరిగింది. సో ఇందులో ఒక 16 తెలుగు అమ్మాయిలా కనిపించారు. సో అలా తన పర్ఫార్మెన్స్, ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా రావడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా సినిమా అయితే చాలా పాత్రలు ఉండడం జరిగింది. ప్రతి పాత్రకు కూడా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఈ సినిమాని తీసుకెళ్లిపోయారు. ముఖ్యంగా వైజయంతి వాళ్ళు ఈ సినిమా విషయంలో ఎక్కడా తగ్గలేదు. సో వాళ్ళు ఎంత క్వాలిటీగా తీసుకురావాలో అంత క్వాలిటీగా అయితే తీసుకురావడం జరిగింది. సో రోషన్ గారు ఇంతకు ముందు ఏదైతే సినిమాల ద్వారా లాంచ్ అయ్యారో ఆ సినిమాల కంటే ఈ సినిమా ఒక మంచి ఊపిచ్చింది, తన కెరీర్ కి బూస్టప్ ఇచ్చింది. సో ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి సినిమాల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కూడా. సో అంత మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. తెలంగాణ స్లాంగ్ అద్భుతంగా రాబట్టాడు తను. సో అక్కడ మళ్ళీ ఇది పీరియాడికల్ సినిమా కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లోకి తీసుకెళ్లిపోయి కూడా అటువంటి సెట్స్ చేయడం జరిగింది. సినిమాటోగ్రఫీ కావచ్చు, అక్కడ 1948, 47 ఆ ప్రాంతంలో ఆ గ్రామం ఎలా ఉండేది, అక్కడ పోరాటాలు ఎలా జరిగేవి, తిరుగుబాటు ఎలా జరిగేవి అనేది చాలా అద్భుతంగా రియలిస్టిక్ గా చూపించడం జరిగింది. సో చాలా ఎమోషనల్ సన్నివేశాలు కూడా సినిమా మొత్తం కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ వెహికల్ దగ్గర ఉన్నాం కదా, ఈ వెహికల్ కూడా సినిమాలో యూజ్ చేయడం జరిగింది. సో అలా ఇక్కడ ప్రదర్శనకు అయితే పెట్టారు. సో సినిమాలో కూడా ఈ వెహికల్ కి సంబంధించి ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య సినిమాల్లో మంచి ఇంపార్టెంట్ రోల్స్ కూడా వెహికల్స్ కి సంబంధించి కల్కిలో మనం చూసాం బుజ్జి క్యారెక్టర్, అలాగే ఈ సినిమాలో ఇది కూడా. సో అలా ఒక ఛాంపియన్ సినిమా ద్వారా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ రోషన్ గారు కొట్టినట్టుగానే తెలుస్తుంది. సో మరిన్ని సినిమాలు ఆయన దగ్గర నుంచి రావాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇది ఒక మంచి బూస్టప్ ఇచ్చింది తన కెరీర్ కి అని చెప్పుకోవాలి. చూద్దాం ఇంకా సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ దగ్గర నుంచి కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది ఒక మంచి కెరీర్ కి ప్లస్ పాయింట్ అయ్యే సినిమాగా నిలుస్తుంది. సో చూద్దాం ఇంకా మరిన్ని సినిమాలు రోషన్ గారి దగ్గర నుంచి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.